అందరికీ నమస్కారం. ఇటీవల మాకు డిఎస్సిలో ఉద్యోగం ఎందుకు రాలేదు, మాకు మార్కులు వచ్చాయి అయినా ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది మీడియా ముందుకు వస్తున్నారు. తప్పులేదు, వాళ్ళకి నిజంగానే వాళ్ళు అర్హత ఉండి రాలేదని వాళ్ళు భావించుంటే మీడియా ముందుకు రావచ్చు. మీడియా ముందుకు రావడానికంటే ముందు గ్రీవెన్స్ ఉంది. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నడుస్తుంది. స్టిల్ ఈ రోజుకి ఎవరు వచ్చినా మేము సమాధానాలు చెబుతామని చెప్పి పాఠశాల విద్యాశాఖ అధికారులు మొన్న తమీమ్ అన్సారియా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. సో వీళ్ళు ముందు గ్రీవెన్స్కి వెళ్ళాలి. మాకు ఇంత ర్యాంక్ వచ్చిందండి, మమ్మల్ని వెరిఫికేషన్కి పిలిచారు, తర్వాత మాకు ఉద్యోగం రాలేదు అన్నారు, సో ఎందుకు రాలేదో చెప్తారా అని అడిగితే వాళ్ళు రీజన్ అనేది చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు, ఏడాది పాటు మాట్లాడాల. ఇప్పుడు ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుందో, కొంతమంది ఇందులో భాగంగా మనం కూడా మాట్లాడితే మనకేమైనా ఉపయోగం ఉంటుందేమో, రేపొద్దున మనకేమైనా పోస్ట్ ఇస్తారేమోనని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో తెలియదు, కానీ ఆ కోణంలో బయటకు వచ్చి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆలోచించాల్సిన చిన్న లాజిక్ ఏంటంటే, ఈరోజు మనం మాట్లాడిన తర్వాత దానికి అధికారుల నుంచి సమాధానం వస్తుంది, మనం అబద్ధాలు ఆడితే దొరికిపోతామనే చిన్న లాజిక్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు ఆడటం మొదలుపెట్టారు. దానికి సంబంధించి ఇప్పుడు విజయనగరానికి చెందినటువంటి ఒక యువకుడు, అతని పేరు పృథ్వీరాజు. సో ఆ యువకుడు ఏంటంటే, నాకు కాల్ లెటర్ వచ్చింది, నాకు ఎస్జిటి తెలుగులో 146వ ర్యాంక్ వచ్చింది, 1:1లో నన్ను ఇంటర్వ్యూకి కూడా పిలిచారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి, రిజెక్షన్ లిస్ట్లో కూడా నా పేరు లేదు, కానీ నాకు ఉద్యోగం రాలేదు, నాకు ఉద్యోగం ఏమైపోయింది అని అడుగుతూ ఒక వీడియో పెట్టాడు. ముందుగా అతను ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వీడియో చూడండి. అది విజయనగరం జిల్లా. నాకు ఎస్జిటి విభాగంలో 146వ ర్యాంక్ వచ్చింది. 84 మార్కులకు పైగా మార్కులు సాధించాను. వెరిఫికేషన్కి 1:1 అని చెప్పి వెరిఫికేషన్కి పిలిచారు. వెరిఫికేషన్ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. తర్వాత రిజెక్షన్ లిస్ట్ పెట్టారు, రిజెక్షన్ లిస్ట్లో నా నేమ్ లేదు. అలాంటప్పుడు తర్వాత 15వ తారీఖున రిలీజ్ చేసినటువంటి సెలక్షన్ లిస్టులో కూడా నా నేమ్ లేదు. మరి నా నేమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, నా జాబ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు తెలియదు సార్, నాకు న్యాయం కావాలి. సో చూశారు కదా. సో అతని పేరేంటి, అతని పేరు పృథ్వీరాజు, జోన్ 3కి చెందినటువంటి అభ్యర్థి, బీసీ-బి విభాగానికి చెందినటువంటి వ్యక్తి. ఈ జోన్ 3 తెలుగుకి మొత్తం 90 పోస్టులు ఉన్నాయి. అంటే ఈ ఎస్జిటి తెలుగుకి సంబంధించి మొత్తం 90 పోస్టులు ఉంటే వీళ్ళ రిజర్వేషన్కు గాను బీసీ-బికి 5 రిజర్వ్ చేశారు. అయితే ఇతను చెప్పిన దాంట్లో ఒక అబద్ధం ఉంది. మీరు స్క్రీన్ మీద చూడండి, ఇది పాఠశాల విద్యాశాఖ ఇచ్చినటువంటి వివరణ. ఇందులో ఈ వ్యక్తి ర్యాంక్ ఎంత అని చెప్పాడు, మనకి ఇందాక వీడియోలో 146 అని చెప్పాడు, కానీ తప్పు. ఈ వ్యక్తి ర్యాంకు 157, కానీ ఇందాక వీడియోలో ఏమని చెప్పాడు, 146 అని చెప్పాడు. సో అది తప్పు, అబద్ధం చెప్పాడు. నేను అదే చెప్పింది ఇందాక, అబద్ధం చెప్పాడు. సరే, 157వ ర్యాంక్నే మనం తీసుకుంటే బీసీ-బికి 5 పోస్టులు కేటాయిస్తే ఆ 5 పోస్టులకు ఇచ్చినటువంటి ర్యాంకులు, అంటే ఈ 5 బీసీ-బి రిజర్వేషన్లో పొందినటువంటి వ్యక్తుల ర్యాంకులు మనం పరిశీలిస్తే 24, 90, 143, 147, 152. 152తో 5 పోస్టులు ఫిల్ అయిపోయినాయి. అంటే మెరిట్ ర్యాంకు 152తోనే బీసీ-బి కేటగిరీలో వచ్చినటువంటి 5 పోస్టులు ఫిల్ అయిపోయాయి. ఇతని ర్యాంక్ ఎంత, 157. మరి 152తోనే ఫిల్ అయిపోతే 157వ పోస్ట్కి ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఉన్నటువంటి 5 ఫిల్ చేశారు. 5 ఎవరి పేర్లు ఫిల్ చేశారు అనేది కూడా ఆ పాఠశాల విద్యాశాఖ క్లియర్గా నేమ్స్ ఇచ్చింది. 24వ ర్యాంకు నారే పరందామయ్య అనే వ్యక్తి, అలాగే 90వ ర్యాంకు ధనలక్ష్మమ్మ, 143వ ర్యాంక్ వచ్చేసి శివజ్యోతి, 147వ ర్యాంక్ వచ్చేసి హరికృష్ణ, 152వ ర్యాంక్ వచ్చేసి జానపాటి యమున. అంటే వీళ్ళ 5గురు పేర్లు కూడా ఇచ్చారు. ఈ వ్యక్తి ర్యాంకు 157, 146 ఇందాక మనకు అబద్ధం చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పింది 146, కానీ అతనికి వచ్చినటువంటి ర్యాంక్ 146 కాదు, 157. కానీ ఏమని చెప్పాడు, నాకెందుకు పోస్ట్ రాలేదని అడిగాడు. 152తోనే పోస్టులన్నీ ఫిల్ అయిపోతే 157వ అభ్యర్థికి పోస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? మరి ఎందుకు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్తారు? ఆ వ్యక్తికి వచ్చిన ర్యాంక్ ఏంటో ఆ వ్యక్తికి తెలీదా? ఈ పృథ్వీరాజ్ అనే వ్యక్తికి నిజంగా తన ర్యాంక్ తెలీదా? ర్యాంక్ కార్డు చూసుకోలేదా? లిస్టులో తన ఎంత వచ్చిందో చూసుకోలేదా? అన్నీ ఓపెన్గానే ఆన్లైన్లోనే ఉన్నాయి కదా, మొత్తం లిస్ట్ అంతా ఆన్లైన్లో ఉంది కదా. విజయనగరం లిస్ట్ తీసేసి తెలుగు తీసుకుంటే నీ ర్యాంక్ ఎంతో ఈజీగా తెలిసిపోద్ది కదా. మరి అబద్ధాలు చెప్పడం ఎందుకు, మీడియా ముందుకు రావడం ఎందుకు? పోనీ నిజంగానే నీకు అనుమానం ఉంది, నీకు తెలియదు, నీకు ఇవన్నీ అర్థం కాలేదు అనుకుందాం.
నువ్వు పాఠశాల విద్యాశాఖ నువ్వు ముందు డిఈఓ ఆఫీస్కి వెళ్తే, మీ జిల్లాలో ఉన్నటువంటి డిఈఓ ఆఫీస్కి వెళ్ళి, సార్ నా ర్యాంక్ ఇది, నాకు వచ్చిన మార్కులు ఇవి, నన్ను వెరిఫికేషన్కి పిలిచారు, నాకు ఎందుకు పోస్ట్ రాలేదు అంటే అక్కడే ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది, వాళ్ళే నీకు వివరంగా వివరించి చెప్పేవాళ్ళు, బాబు నీ ర్యాంక్ 146 కాదు 157, ఇదిగో 5 మందికి ఫిల్ చేశాము, ఈ 24తో మొదలుపెట్టి 152తో మొత్తం పోస్టులన్నీ కూడా ఫిల్ అయిపోయాయి, నీ ర్యాంకు తర్వాత ఉంది కాబట్టి నీకు పోస్ట్ రాలేదు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. కానీ అక్కడికి వెళ్ళాడో లేదో మనకు తెలీదు, విద్యాశాఖ అధికారుల నుంచి వివరణ తీసుకున్నాడో లేదో మనకు తెలీదు. కానీ మీడియా ముందుకు వచ్చి మాత్రం నా ర్యాంకు 146, నన్ను సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి పిలిచారు, పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు. పాఠశాల విద్యాశాఖ అధికారులు పదే చెప్పారు, సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి వచ్చినంత మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదు, ఈ విషయాన్ని మేము ఆ కాల్ లెటర్లోనే వెనకమాల రాశాం అని స్వయంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్పారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి 1:5లో పిలవచ్చు, 1:3లో పిలవచ్చు, 1:1లో పిలవచ్చు. ఒక వ్యక్తి డిస్క్వాలిఫై అయితే తర్వాత వ్యక్తిని పిలవచ్చు. అదిగో ఆ వ్యక్తిని మొదట పిలవలేదు కదా, రెండోసారి ఎందుకు పిలిచారు అంటే మొదటి వ్యక్తి డిస్క్వాలిఫై అయ్యారు కాబట్టి రెండో వ్యక్తిని పిలిచి ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా వెరిఫికేషన్లో జరుగుతాయి. మరి దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వాళ్ళు చూడండి ఎంత బలంగా తిప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఈ వ్యక్తికి ఎందుకు జాబ్ ఇవ్వలేదు సమాధానం చెప్పు నారా లోకేష్ అని వైఎస్ఆర్సీపీ తిప్పుకుంటుంది. ఆల్రెడీ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈ వ్యక్తి ప్రొఫైల్తో ఒక వివరణ కూడా ఇచ్చారు. మీరు స్క్రీన్ మీద చూసేది ఆ వివరణే. అందులో అతను ర్యాంక్ ఇచ్చారు, ఎవరెవరికి పోస్టులు ఇచ్చారో చెప్పారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారో చెప్పారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్పారు, అన్నీ క్లియర్గా వివరించి ఉంది అందులో. అయినా కానీ వీళ్ళు నమ్మరు. దీన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. ఎందుకు పోస్ట్ ఇవ్వలేదని చెప్పి మళ్ళీ నారా లోకేష్ని ప్రశ్నించడం. ఎందుకు పోస్ట్ ఇవ్వలేదనేది అధికారులు చెప్తున్నారు. ఆ వ్యక్తి చెప్పిన ర్యాంకు అబద్ధం. ఫస్ట్ ఆ వ్యక్తి చెప్పిన ర్యాంకే అబద్ధం, మీకు అక్కడే తెలిసిపోవాలి. ఆ వ్యక్తి ర్యాంకు 146 కాదు 157, 11 ర్యాంకులు తగ్గించుకుని ఆ వ్యక్తి ర్యాంకు చెప్పాడు. 146వ ర్యాంకు 147వ ర్యాంక్ ఎవరిది? హరికృష్ణ అనే వ్యక్తి 147. నిజంగా ఆ వ్యక్తి 146 అయి ఉంటే పోస్ట్ ఖచ్చితంగా వచ్చేది, ఎందుకంటే 152 వరకు ఇచ్చారు పోస్టులు. ఉన్న 5లో ఆ ర్యాంకులు బీసీ రిజర్వేషన్ కిందకు వచ్చినాయి. సో వాళ్ళకి ఇచ్చేశారు. మళ్ళీ దీన్ని క్వశ్చన్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం అంటే ఫేక్ ప్రచారాలు చేయడానికైనా ఒక అర్థం ఉండాలి. నేను అదే చెప్తున్నా, మనం ఏదైనా తప్పు మాట్లాడితే అధికారులు వివరణ ఇస్తారు కదా, కనీసం అది కూడా లేకుండా ఆ వ్యక్తి మాట్లాడింది నిజమా కాదా అని నిర్ధారించుకోకుండా సోషల్ మీడియాలో ప్రచారం చేయటం. అధికారులు కూడా నాకు తెలిసి ఈ వ్యక్తిని పిలిచి వివరణ అడగాలి. బాబు నీకు వచ్చిన ర్యాంక్ ఎంత, నువ్వు మీడియాలో చెప్పిన ర్యాంక్ ఎంత అని చెప్పి అధికారులు వివరణ అడిగితే మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఈ వ్యక్తి చెప్పింది అబద్ధం అని చెప్పి మనకి డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంది ఇక్కడ ఎదురుగుండా. అతనికి వచ్చిన ర్యాంక్ అనేది డాక్యుమెంట్ ఎదురుగుండా ఉంది. ఆ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి వివరణ అది. ఇలాంటి వ్యక్తిని పిలిపించి అడగాలి, నీకు వచ్చిన ర్యాంక్ ఎంత, నువ్వు వీడియోలో చెప్పిన ర్యాంక్ ఎంత, నీకు ఏ ర్యాంక్ వస్తే నువ్వు ఈ ర్యాంక్ ఎందుకు చెప్పావు అని పాఠశాల విద్యాశాఖ అధికారులు పిలిచి క్వశ్చన్ చేస్తే మిగిలిన వారు ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి భయపడతారు. అంటే ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇలా చేస్తున్నారా, లేదా ఎవరైనా వెనకమాలుండి చేయిస్తున్నారా, ప్రలోభ పెట్టి చేయిస్తున్నారా అనేది తెలియదు. సగం మంచి వ్యక్తి దగ్గరకు వచ్చాడు, నెక్స్ట్ డిఎస్సికి చదువుకుంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ఆల్రెడీ మెరిట్లోనే ఉన్నాడు, దాదాపుగా దగ్గరికి వచ్చేసాడు. అది మానేసి నాకు ఎందుకు జాబ్ రాలేదని చెప్పి అబద్ధాలు చెప్పడం. ఒక టీచర్ ట్రైనింగ్ అయ్యుండి నువ్వు రేపు పొద్దున పాఠశాల పిల్లలకు విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన నువ్వే ఈ రోజు నీ ర్యాంక్ విషయంలో ఇంత పచ్చి అబద్ధాలు ఆడితే నిజంగా నీకు టీచర్ పోస్ట్ అయితే ఏం చెప్తావు నాకు అర్థం కాదు. విద్యార్థులకి నీ ర్యాంకు దాచాల్సిన అవసరం ఏముంది? అదే చెప్పు, 157 నా ర్యాంకు, నాకెందుకు పోస్ట్ రాలేదని అడుగు, తప్పులేదు. నీ ర్యాంకు చెప్పి నువ్వు పోస్ట్ అడుగు, తప్పులేదు. అప్పుడు వివరణిస్తారు, బాబు నీ ర్యాంకు వరకు రాలేదు, ముందు ర్యాంకుతోనే అయిపోయింది అని. అంతేగాని నువ్వు నీ ర్యాంకుని అబద్ధం చెప్పి నాకెందుకు పోస్ట్ రాలేదని అడగటం, రేపొద్దున నువ్వు పాఠశాలకు టీచర్గా వెళితే ఏం పాఠాలు చెప్తావు నాకు అర్థం కాల. కాబట్టి ఇలాంటి వారిని కొద్ది కట్టడి చేయకపోతే అంటే ఇదంతా విషం చెమ్మటం కోసం చేస్తున్నటువంటి ప్రచారం లాగా కనపడుతుంది. సో మీరు ఎలా చూస్తారు? ఆ వ్యక్తి ర్యాంకును అబద్ధం ఆడి పోస్ట్ రాలేదని చెప్పి మాట్లాడిన మాటలు మీరు ఎలా చూస్తారు? అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.